స్తుతులకు పాత్రుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా నిండు వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ముఖ్యము. కీర్తనల గ్రంథము 147వ కీర్తన మొదటి వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వచనము మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. యెహోవాను స్తుతించుట మంచిది అని దేవుడు స్వయంగా చెప్తున్నాడు. మన జీవితంలో ఎన్ని బాధలున్నా, నిరాశలు ఉన్నా, దేవుని స్తుతి అనేటువంటిది ఆత్మను లేపుతుంది. స్తుతి కేవలం గానము కాదు, అది మన హృదయం నుండి వచ్చే కృతజ్ఞత. దేవుని స్తుతించినట్లయితే మన మనస్సు మారిపోతుంది. పరిస్థితులు మారిపోయినా పర్వాలేదు, కానీ బాధల్లో స్తుతించినటువంటి వారు విజయాన్ని చూసి ఉంటున్నారు. ఉదాహరణకు పౌలు శీలలు జైల్లో, చెరసాలలో వారు స్తుతించినప్పుడు చెరసాల యొక్క తలుపులు వాటికై అవే తెరవబడినటువంటిదిగా మనం చదువుతాం. అలాగనే ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఈరోజు నువ్వు కూడా ఎక్కడ ఉన్నా దేవుణ్ణి స్తుతించు, ప్రారంభించు. దేవుడిని ఆత్మను బలపరుస్తాడు. నీ హృదయములో, నీ జీవితంలో శాంతిని కలుగజేస్తాడు. అందుకే ఈరోజు మనందరము ఒకటిగా ఒక మాట చెప్తాం, యెహోవా నీవే నా స్తుతి, నా గీతము అని. ప్రియమైన వారులారా, మన స్తుతి మన స్థితిని మారుస్తుందని మనము ఈరోజు నేర్చుకున్నాం. కాబట్టి ఎల్లప్పుడూ ఏ స్థితిలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, బాధలో ఉన్నా, కన్నీటిలో ఉన్నా, దేవుని స్తుతించినట్లయితే మన స్థితినంతటిని మార్చివేసేటువంటి దేవుడు. ఎన్నో గొప్ప విజయాలను స్తుతి ద్వారా పొందుకున్నటువంటి కృపను మనము పొందుకుంటాం. కాబట్టి పౌలు శీలలు చెరసాలలో ప్రార్థన చేసినప్పుడు, స్తుతించినప్పుడు, చెరసాల ఏ విధంగా అయితే బద్దలైందో, మన శ్రమలు, మన కష్టాలు, మన బాధలు, వీటన్నిటిని కూడా మన స్తుతి ద్వారా పారద్రోలుటకు ఆ ప్రభువైన దేవుడు మనందరి కృప చూపించాలని ప్రార్థన చేస్తూ, దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.